హైదరాబాద్లోని మాదాపూర్లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. డిఎస్ఆర్ గేటెడ్ కమ్యూనిటీలో మాజీ మంత్రి గొడిసెల రాజేశం భార్య ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. గేటెడ్ కమ్యూనిటీ మహిళలంతా ఉత్సాహంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రకృతి స్వరూపం పార్వతీమాత. ఆమెని 9 రోజులు పూజలు చేసి ఆమెకు బియ్యం పోసి ఈరోజు సాగనంపడం. ఒక ఆడపిల్లలాగా మన ఇంటి అమ్మవారిలాగా, ఇంటి ఆడబిడ్డలాగా పసుపు కుంకుమలు, కుటుంబం బాగుంటుంది, ఐశ్వర్యాలు అంతే. అన్నిటి ప్రకృతి పురుషుడు ఎవరు? పార్వతీదేవి, పరమేశ్వరుడు కదా, వాళ్ళే మనకు తల్లి తండ్రి. అలా అన్నమాట. తెలంగాణలో బతుకమ్మ చాలా ఫేమస్. చాలా చిన్నప్పటి నుంచి బతుకమ్మ అందరూ ఆడతారు. అడవి నుంచి పువ్వులు, తంగేడు పువ్వులు, గుంక పువ్వులు, అన్ని పువ్వులు తెచ్చి పేరిచ్చి ఆడతారు. బతుకమ్మ ఇది తెలంగాణ వాళ్ళ పండుగ. ఈరోజు అన్ని కలర్ పువ్వులతోటి బతుకమ్మను తయారు చేస్తారు. ఇది బతుకమ్మను కూడా నీళ్ళల్లో వేయడం ఎందుకనంటే ఈ కాలంలో ఈ టైంలో దొరికే పువ్వులు వాటిని నీటిని శుద్ధి చేస్తాయని వెనకటి నుంచి ఆ ఆచారం ఉంది. అట్లాగే చేస్తున్నారు అన్నమాట. అందుకని నీళ్ళల్లో విడిస్తే చాలా మంచిది. బతుకమ్మ మన తెలంగాణ సంస్కృతి. పార్వతీ పరమేశ్వర్ నుంచి మనము పూజిస్తున్నాం. ప్రతిరోజు బతుకమ్మను పెత్రమావాస్యతో స్టార్ట్ చేసి ఈరోజు ఎండ్ చేస్తాము. ప్రతిరోజు గౌరమ్మను పేర్చి గౌరమ్మను పెట్టి నైవేద్యం పెట్టి పూజించి లాస్ట్ రోజు నీళ్ళలో వేస్తాము. ఈ పువ్వులకు ఔషధ గుణాలు, తంగేడు పువ్వుకు గునుగు ఇవి ప్రత్యేకించి కంపల్సరీ పెట్టాలి. వాటికి ఔషధ గుణాల వల్ల నీటిలో కలుషితం అనేది పోతుంది. వెనుకట మనకు ఫిల్టర్లు, రా వాటర్ ఇవన్నీ ఏమీ లేవు. బావిలల్లో, చెరువులల్లో నీళ్లు తెచ్చుకొని తాగేవాళ్ళం. ఈ పూల వల్ల అవి కలుషితం లేకుండా నీట్గా అవుతాయి కాబట్టి నీళ్ళలో పంపిస్తారు. ప్రతిరోజు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కల్మషం లేకుండా ఒక దగ్గర చేరి బతుకమ్మ ఆడి ప్రసాదాలు పంచుకొని గౌరమ్మని కూడా ముత్తైదువులకు అందరికీ ఇచ్చి దండం పెట్టి నీళ్ళల్లో సాగనంపుతాం. ఇదే బతుకమ్మ ప్రత్యేకత. ఇది బతుకమ్మ మన తెలంగాణ సంస్కృతి. ఊర్లలో ఏంటంటే మనం చెరువు గట్లకు వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద బతుకమ్మలు, ఎంతంటే మన అంత హైట్ బతుకమ్మలు చేసి ఆ రోజంతా పండుగని, ఎందుకంటే అన్ని పూలన్నీ సమకూర్చుకొని గొనుగు, సీతజడలు, తర్వాత శంకు పూలు ఇలాంటివన్నీ సమకూర్చుకొని మనం అన్నీ తెచ్చుకొని ప్రతి ఇంట్లో ఏంటంటే పిల్లలు పెద్దలు అందరు కలిసి బతుకమ్మని పేరుస్తారు. ఆ పేర్చి అదొక సందడిలాగా అన్నట్టు ఇంట్లో పండుగ వాతావరణం దానివల్ల వస్తుంది. తర్వాత బతుకమ్మకు 9 రకాల సద్దులు తయారు చేస్తాం. తర్వాత ఇంకా చాలామంది వేరు వేరు వాళ్ళు ఏంటంటే పల్లీల పొడి ఇలా అన్ని పొళ్ళు కూడా తయారు చేసి నైవేద్యాలు పెట్టేసి అందరికీ పంచి, అంటే ఇదివరకు రోజుల్లో అందరూ ఎక్కడక్కడ పనులలో చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు ఊర్లలో. కానీ ఈ బతుకమ్మ వల్ల ఏంటంటే అందరూ ఒక దగ్గరకు వచ్చి ఆడుకొని అందరు కలిసిమెలిసి ఉండి